ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు ఒక 2 విషయాల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ చాలామంది ఈ ప్రాబ్లంతో అయితే సఫర్ అవుతున్నారు, చాలామంది క్రియేటర్స్. అండ్ అదేంటి అంటే సబ్స్క్రైబర్ కౌంట్ ఉన్నా సరే మీకు వ్యూస్ అనేవి రావడం లేదని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతున్నారు. అండ్ అదేవిధంగా మాకు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ వీటికి నేను నా ఎక్స్పీరియన్స్ని నేను నా ప్రతి వీడియోలో కూడా కేవలం నేను ఎక్కడో చదివిందో అండ్ ఎక్కడో చూసిన దాన్నో ఎవరినో అడిగిన దానికంటే కూడా నా ఎక్స్పీరియన్స్తో నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే మీకైతే నేను చెప్తాను అనమాట. అండ్ అదేవిధంగా నేను రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే మనకి 9,000 సబ్స్క్రైబర్స్ ఉన్నంత వరకు కూడా మనకి వ్యూస్ అనేవి ఉండే కాదనమాట. అంటే ఏంటి, వ్యూస్ అనేవి తక్కువ ఉండేవి. సబ్స్క్రైబర్స్ అయితే 9,000 మంది ఉండేవారు కానీ 200-300 వ్యూస్ అయితే వచ్చాయి అనమాట. చాలామంది కింద కామెంట్లు కూడా చేసేవారు. అండ్ దీనికి రీజన్ ఏంటన్నది ఇప్పుడు నేను చెప్తాను. అండ్ ఇలా మీకు కూడా జరుగుతుంది. మీకు 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే 200, 300, 400 వ్యూస్ అయితే వస్తూ ఉంటాయి. దీనికి అసలు కారణం ఏంటి అంటే మిక్స్డ్ కంటెంట్. మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ఏంటంటే మిక్స్డ్ కంటెంట్ అన్నమాట. అండ్ దీనికి చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు యాక్టివ్గా లేకపోవడం వల్లనే, లేకపోతే వాళ్ళ మొబైల్స్ని పాడేసుకోవడం అని ఇలా ఒక పిచ్చి స్ట్రాటజీ అనేది చెప్తూ ఉంటారు. చాలామంది చెప్తున్నారు అలాగా. నిజానికి అదంతా కాదు, ఇదంతా ఏంటంటే మిక్స్డ్ కంటెంట్ ప్రాబ్లం. నేను చాలామంది ఛానల్స్ని అయితే చూశాను. ఎగ్జాంపుల్ నా ఛానల్ ఉంది. నా ఛానల్లో నేను స్టార్టింగ్లో ఎడిటింగ్ వీడియోస్ పెట్టాను, యాప్స్ గురించి చెప్పాను. అయితే ఆ యాప్స్ వీడియోస్ అండ్ ఎడిటింగ్ గురించి చేసిన వీడియోస్కి ఇప్పటికే ఎడిటింగ్ వీడియోస్ చేస్తుంటాను. అంటే మీకు క్రియేటర్స్ కోసం అయితే నేను ఎడిటింగ్ వీడియోస్ చేస్తుంటాను. అయితే ఇక్కడ మనం చేసే ఎడిటింగ్ వీడియోస్ కేవలం క్రియేటర్స్ కోసమే కాదు, నార్మల్ పీపుల్ కూడా చూస్తారు. అప్పుడు ఏం చేస్తారు, నార్మల్ పీపుల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అయితే మనం ఫస్ట్ ఒక ఎడిటింగ్ వీడియో పెట్టినప్పుడు వాళ్ళు చూస్తారు కానీ మనం మన ఛానల్ గురించో యూట్యూబ్లో ఏవో ట్రిక్స్ గురించో చెప్తే వాళ్ళు చూడరు కదా. అందుకే అక్కడ నాకు వ్యూస్ అయితే రాలేదు. ఇక్కడ మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కూడా ఏంటంటే ఒకసారి మీరే మీ ఛానల్ అనలైజ్ చేసుకోండి. మీ ఛానల్లో కూడా మీరు మీ కేటగిరీకి రిలేటెడ్ కానీ కంటెంట్ పెట్టుంటారు. ఆ రిలేటెడ్ లేని కంటెంట్కి వ్యూస్ రావడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆ వీడియో పాపులర్ అవడం వల్ల దాని నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఏమవుతారంటే మీరు మిగతావి మీ కేటగిరీలో పెట్టే వీడియోస్ పెట్టినప్పుడు వాళ్ళైతే చూడరు అన్నమాట. ఎందుకంటే అది వాళ్ళకి అవసరం లేదు కాబట్టి. అలా చాలా ఉంటాయి అనమాట. ఏంటంటే మనం చాలా విషయాలు, అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ వాట్సాప్ ట్రిక్ చేసినప్పుడు నా దాంట్లో వాట్సాప్ ట్రిక్ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి 18,000 అంత వ్యూస్ ఉన్నాయి. అయితే ఆ 18,000 వ్యూస్లో నాకు 400-500 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారు ఆ వీడియోకి. వాళ్ళు నేను వీడియో పెట్టినప్పుడు ఇప్పుడు ఈ వీడియో పెట్టాను, ఈ వీడియో వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు చూడరు. కాబట్టి అలా ఈ విధంగా మనకేమవుతుందంటే మనం చేసే వేరే కంటెంట్ చేసే దానికైతే వచ్చిన వ్యూవర్స్ లేకపోతే సబ్స్క్రైబర్స్ మన అన్ని వీడియోస్ని చూడాలని అయితే ఏముండదు అనమాట. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కూడా కేవలం ఈరోజు 50,000, 20,000 వ్యూస్ అయితే వస్తున్నాయి. బికాజ్ దేనికి అంటే కేవలం వాళ్ళకి ఇదే చాలా కంటెంట్ అనేది మిక్స్ చేయడం వల్ల. అంటే ఏంటి, అన్బాక్సింగ్స్ అని ఇలా చాలామంది టెక్ ఛానల్ కానీ లేదా వేరే ఛానల్స్ కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని మీరు ఒకసారి మీ వీడియోస్ని కూడా అబ్జర్వ్ చేయండి. నేను ఒక 2-3 ఛానల్స్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఇదే అన్నమాట. కాబట్టి ఈ మిక్స్డ్ కంటెంట్ అనేది ఆపేసి మీరు కేవలం ఏ కేటగిరీలో, అంటే మీరు ఎలా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు అంటే మీరు ఇప్పుడు కుకింగ్ బాగా వచ్చు అనుకోండి, కుకింగ్ వీడియోస్ మాత్రమే చేయండి. కుకింగ్ వీడియోస్ మాత్రమే చేసినప్పుడు మీకు మీ ఛానల్ అనేది గ్రోత్. అలాగే ఫ్యాక్ట్స్ అనుకోండి, ఫ్యాక్ట్స్ మాత్రమే చేయండి. అలా మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ చేసినప్పుడే మీకు వచ్చిన వ్యూవర్స్ మీ అన్ని వీడియోస్ని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు కేవలం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది ఆ ఛానల్లో వచ్చే ఆ కంటెంట్ని చూడడానికే. కాబట్టి ఖచ్చితంగా మీకు అక్కడ వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా అది వాళ్ళకి అవసరం కాబట్టి ఖచ్చితంగా అయితే చూస్తారనమాట. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం వ్యూస్ వస్తున్నా సరే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదంటే ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో మన వ్యూవర్స్ యొక్క తప్పది, కానీ ఇది మాత్రం మన తప్పే. మనకి వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ పెరగట్లేదంటే ఖచ్చితంగా మనం మన వ్యూవర్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మోటివేట్ చేయట్లేదు. అంటే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా మనం అయితే వాళ్ళని మోటివేట్ చేయట్లేదు. కాబట్టి మన ఛానల్ని అయితే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. అండ్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోమని ఎక్కడ అడుగుతారంటే వీడియో స్టార్ట్ చేయకుండానే సబ్స్క్రైబ్ చేసుకోమని
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని ఈ విధంగా అయితే అడుగుతూ ఉంటారు. ఎప్పుడు అలా అడగండి. మీ వీడియోలో స్టార్టింగ్లోనే ఒక ఇంట్రో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ బెల్ ఇంట్రో అనేది పెట్టుకోండి సింపుల్గా. లేదంటే అసలు స్టార్టింగ్లో ఎప్పుడు కూడా మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అని ఎప్పుడు మాట్లాడొద్దు. లేకపోతే ఇంట్రో ఉంటే నో ప్రాబ్లం, ఇంట్రో లేకపోతే మాత్రం స్టార్టింగ్లో అడగండి. స్టార్టింగ్లో ఎప్పుడు కూడా మీరు మీ కంటెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ కంటెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారో దాని గురించి మాత్రమే మాట్లాడండి, దాన్ని మాత్రమే మీరు చెప్పండి. అప్పుడు వ్యూవర్కి ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది. అండ్ ఇంట్రెస్ట్ పుట్టినప్పుడు ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూస్తాడు. ఎక్కడో దుక్కున మధ్యలో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మీరు ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అని ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇలా ఏదో ఒక సెన్సిటివ్ పాయింట్ వచ్చినప్పుడు అక్కడ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని వాళ్ళని అడగండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే లోయర్ థ్రెడ్స్. ఈ లోయర్ థ్రెడ్స్ అనేవి వేయట్లేదు. లోయర్ థ్రెడ్స్ వేయడం వల్ల కూడా సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారనమాట. మీరు వేసే డిఫరెంట్ లోయర్ థ్రెడ్స్కి కొంతమంది ఇంప్రెస్ అయ్యి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. అండ్ ఈ లోయర్ థ్రెడ్స్ కూడా వేయడం నేర్చుకోండి, అండ్ అక్కడ కూడా మీకు సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారనమాట. అండ్ మ్యాక్సిమం మీరు ఎప్పుడు కూడా వీడియో ఎండింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే అడగండి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే, వీడియో ఎండింగ్ వరకు ఎవరు చూస్తారు, మీ కంటెంట్ కావాల్సిన వాళ్ళే వీడియో ఎండింగ్ వరకు చివరి వరకు చూస్తారు. కాబట్టి అక్కడ ఎవరైతే మీ కంటెంట్ కావాలో వాళ్ళు చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లస్ వీళ్ళు సబ్స్క్రైబ్ ఎవరు చేసుకుంటారు, మీ కంటెంట్ కావాల్సిన వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ వీడియో కూడా వాళ్ళు చూస్తారు, ఖచ్చితంగా వ్యూస్ అయితే వస్తాయి, అండ్ మీరు అక్కడైతే సక్సెస్ అవుతారనమాట. ఈ చిన్న లాజిక్ని అయితే మిస్ అవ్వద్దు. ఇంతకు మించి సీక్రెట్స్ కానీ ట్రిక్స్ కానీ టిప్స్ కానీ ఏం ఉండవన్నమాట. ఇదే మెయిన్ లాజిక్. ఇక్కడ నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏమైనా తప్పు అనిపించుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు విపరీతంగా చెమటలు పడుతున్నాయి, అయినా సరే నేను వీడియో అయితే చేస్తున్నాను. అది మీకోసమే. ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు ఫ్యాన్ వేసుకుని వీడియో చేయొచ్చు. ఫ్యాన్ వేసుకుని వీడియో చేసినట్టయితే నాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. నాలానే చాలామంది క్రియేటర్స్ అయితే కష్టపడుతున్నారు. కష్టపడే ప్రతి క్రియేటర్కి కూడా మీరు సపోర్ట్ అయితే చేయండి. జస్ట్ మీరు సపోర్ట్ చేయాల్సింది ఏం లేదు, కింద ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఛానల్లో కామెంట్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి, నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. దయచేసి నేను రిప్లై ఇవ్వట్లేదని ఎవరైతే బాధపడకండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, కొంచెం టైం పట్టినా సరే. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, నేను అక్కడ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. అండ్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, అప్పటికి మీకు క్లియర్ అవ్వలేదు అనుకున్నా, లేదా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే నాకు కాల్ మీ 4 యాప్లో అయితే కాల్ చేయండి. గాయస్ ఈ వీడియో కింద గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.